విజయవాడ నడిబొడ్డులో 20 ఎకరాల పీడబ్ల్యూడి గ్రౌండ్. ఈ గ్రౌండ్లో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి స్మృతివనం ఏర్పాటు చేశారు. ఇది మన అందరికీ తెలిసిందే. దీన్ని ఇప్పటికీ కూడా కొంతమంది యాక్సెప్ట్ చేస్తున్నారు, కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. మీ యొక్క అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు అంటే ప్రతి ఒక్కరికి గౌరవమే. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ప్రతి ఒక్కరు గౌరవిస్తాం. కానీ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి స్మృతివనం ఏర్పాటు ఏదైతే చేశారో కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ పీడబ్ల్యూడి గ్రౌండ్లో, ఇది సరైన నిర్ణయం కాదేమో జగన్మోహన్ రెడ్డి గారిదని నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ స్మృతివనాన్ని ఏర్పాటు చేశారు పీడబ్ల్యూడి గ్రౌండ్లో. పీడబ్ల్యూడి గ్రౌండ్ అంటే ఏంటి? అంతకుముందు ప్రజల సౌకర్యార్థం ఎగ్జిబిషన్ రూపంలో మీటింగ్స్ కోసం అన్ని విధాలుగా స్వరాజ్య మైదాన్గా మనకి బాగా సుపరిచితం, ప్రజలకు బాగా ఇది ఉపయోగపడింది. ఇప్పుడు ఒక పర్యాటక కేంద్రంగా దీన్ని స్మృతివనంగా మార్చిన తర్వాత అంతకుముందులాగా ప్రజలకి ఇది ఉపయోగపడట్లేదేమో అనే ఒక భావన ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వ హయాంలోనే దాదాపు ఇప్పటికి 2.5 సంవత్సరాలు అవుతుంది, కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అంబేద్కర్ గారికి సముచిత స్థానం లభించాలి, నేను కాదంటలేదు, రాజ్యాంగ నిర్మాత ఆయన. కానీ ఇక్కడ ఇది సరైన ప్లేస్ కాదు. కృష్ణానది మధ్యలో ఏదైతే భవానీ ఐలాండ్ ఉందో అక్కడ కానీ, కృష్ణానది ఒడ్డు కానీ ఎక్కడైనా వేరే చోట ఏదైనా ప్రతిష్ఠించి ఆయన యొక్క స్మృతివనాన్ని ఏర్పాటు చేస్తే బాగుండేదేమో. అంతకుముందు ఈ ప్లేస్ ప్రజలకి బాగా పనికొచ్చేది. ఎగ్జిబిషన్ రూపంలో కానీ, మీటింగుల రూపంలో కానీ, పిల్లలకి, ప్రజలందరికీ ఎక్కువ శాతం గతంలో ఏదైతే యథాస్థానంలో ఉండేదో ఆ స్థానంలో ఉన్నప్పుడే బాగా ఉపయోగపడేది. ఇప్పుడు ఇది అంత ఉపయోగకరంగా లేదు అనే ప్రజల్లో భావన ఉంది. మీ భావన ఏంటి? మీ యొక్క అభిప్రాయం ఏంటి అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు అంటే ప్రతి ఒక్కరికి గౌరవం, ఆయనకి సెల్యూట్ చేయాల్సిందే. ఎందుకంటే ఆయనకి సముచిత స్థానం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ప్రతి ఒక్కరు గౌరవిస్తాం, నేను కూడా గౌరవిస్తాను. దీన్ని వివాదం చేయొద్దు, మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా తప్పు చేశారా, ఆయన యొక్క నిర్ణయం సరైంది కాదేమో అనే ఒక నా ఆలోచనని నేను వ్యక్తపరిచాను. ఈ వీడియో చూసి పూర్తిగా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం దీన్ని గాలికి వదిలేసింది, దీన్ని సరిగ్గా మెయింటైన్ చేయట్లేదని కూడా ఈ మధ్యలో వార్తలు నేను చూశాను. ఈ స్మృతివనం ఇక్కడ ఏర్పాటు చేయకుండా ఉంటే బాగుండేదేమో, వేరే చోట పెడితే బాగుండేదేమో అని చెప్పే ఉద్దేశమే నాది. దయచేసి దీన్ని వివాదం చేయొద్దు.